ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ప్రభునందు ప్రియమైన దేవుని దాసులారా, గడిచిన కొన్ని దినముల క్రిందట మనం ఈ అంశం గురించి త్వరలో తెలుసుకోవాలని, నేర్చుకోవాలని ఆశపడిన రీతిగా ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి అధ్యాయములో మొదటి 2 వచనాలలో రాయబడిన ఈ మాటలను మనము ధ్యానించబోతున్నాం. రాయబడిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను అని చూస్తున్నాం. దేవుని ఆత్మ అయితే జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడినది. మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించారా? దేవుని ఆత్మ ఉన్న స్థలములో చీకటి ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. అయితే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను అని చూస్తున్నాం. జలము పైన ఆత్మ ఉంది. ఇప్పుడు జలముల పైన ఆత్మ ఉన్న కూడా మళ్ళా చీకటి ఉంది. అంటే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను అని చూస్తున్నాం. మరొకసారి చాలా జాగ్రత్తగా మీరు దేవుని గ్రంథాన్ని పరిశీలించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని దాసులారా, ఆయన వెలుగు కనుక ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అని యోహాను పత్రికలో మనం చూస్తాం. దేవుడు వెలుగు కనుక ఆయనలో చీకటి ఏ మాత్రము ఉండదు. మరి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం పరిశీలించినప్పుడు అగాధ జలము పైన చీకటి కమ్మి ఉన్నది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. దేవుని ఆత్మ అక్కడుండగా చీకటి ఎలా ఉంటుంది? ఇది మనము మొదటగా ఆలోచించవలసినటువంటి సందర్భం. అందుకే మనం ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాం. అసలు ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? అగాధ జలము పైన ఎందుకు కమ్మి ఉన్నది? దేవుడు వెలుగును చేసిన తర్వాత వెలుగు మంచిదైందని చూశాడు. ఆ చీకటికి ఆయన రాత్రి అని పేరు పెట్టాడు.